ఇప్పుడే స్ట్రేంజర్ థింగ్స్ సీజన్ 5 వాల్యూమ్ 2 కంప్లీట్ చేసిన. అసలు ఇప్పటిదాకా మనం అప్సైడ్ డౌన్ గురించి అనుకున్నది మొత్తం తప్పు. అసలు స్టోరీ ఇప్పుడే స్టార్ట్ అయింది. నేను ఆల్రెడీ వాల్యూమ్ 1 రివ్యూలో చెప్పిన ఇది వెట్నా క్రియేట్ చేసిన వార్మ్ హోల్ అని. అండ్ ఎగ్జాక్ట్లీ అదే జరిగింది. వార్మ్ హోల్ ఒక డైమెన్షన్ నుండి ఇంకో డైమెన్షన్ కి వెళ్ళడానికి యూజ్ అవుతుంది. కానీ ఇక్కడ ఈ వార్మ్ హోల్ తో వెట్నా 2 డైమెన్షన్స్ ని కలపడానికి ట్రై చేస్తుండు. ఇదే స్టోరీలో బిగ్గెస్ట్ టర్నింగ్ పాయింట్. అందరికీ ఉన్న డౌట్ ఏంటంటే స్టీవ్ బతికే ఉన్నాడా? డోంట్ వరీ, స్టీవ్ ఈజ్ స్టిల్ అలైవ్. బట్ వాల్యూమ్ 2 చూశాక చాలా మంది డిసప్పాయింట్ అవుతారు భయ్య. బికాస్ వాల్యూమ్ 1 మనకు ఒక మంచి హై నోట్ తోటి ఎండ్ అవుతుంది. లైక్ విల్ కి పవర్స్ రావడం, మోర్ ఓవర్ క్యూరియాసిటీని కూడా బిల్డ్ చేస్తుంది నెక్స్ట్ ఏమవుతుందా అని. బట్ వాల్యూమ్ 2లో అదే మిస్ అయింది. అండ్ వాల్యూమ్ 2 మొత్తం ఇప్పటి వరకు జరిగిన స్ట్రేంజర్ థింగ్స్ యూనివర్స్ స్టోరీని అన్ఫోల్డ్ చేస్తూ ఉంటది. లైక్ మనము ఒక థ్రిల్లర్ మూవీని చూసినప్పుడు ప్రీ క్లైమాక్స్ ట్విస్ట్ ఎట్లా రివీల్ అవుతుందో అట్లనే ఎగ్జాక్ట్ గా ఇక్కడ కూడా రియల్ స్టోరీని ఇప్పుడే రివీల్ చేస్తూ ఉంటారు. సో వాల్యూమ్ 2 జస్ట్ ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ అవి బాకీ హై. మోర్ ఓవర్ వాల్యూమ్ 2 ఆల్ అబౌట్ కన్ఫెషన్స్ లాగా అనిపించింది. వాల్యూమ్ 2 మీకు ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి. అండ్ వాల్యూమ్ 2 డీటెయిల్ అనాలిసిస్ వీడియో కింద మెన్షన్ చేస్తున్నాను, పక్కా చెక్అౌట్ చేయండి.